నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యాపార వాణిజ్య సంస్థల బంద్ నిర్వహించారు। బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించారు। వ్యాపారులు వివిధ వర్గాల ప్రతినిధులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు। బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది। వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూసేశారు। రోడ్లపై నిర్మానుష్య వాతావరణం నెలకొంది। ఈ మేరకు బంగ్లాదేశ్ ఘటనపై నిరసిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు। బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు। ప్రజలకు మరియు వ్యాపారస్తులకు మరియు విద్యా సంస్థలకు మరియు నిరసనగా సంఘీభావంగా కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు అందరూ కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ని పక్షాన కామారెడ్డి బంద్ని పిలుపునిస్తూ రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆటంకాలను భారత ప్రభుత్వానికి తెలియజేసి మరియు రానున్న రోజుల్లో కూడా కామారెడ్డి పట్టణ ప్రజలకు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన వ్యాపారస్తులందరూ అనుకూలంగా ఉంటారని తెలియజేస్తూ కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏ సమస్య వచ్చినా కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అన్నింటికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క బంద్కు సంపూర్ణంగా సహకరించిన పట్టణ ప్రజలు అందరికీ నా నమస్కారాలు। మనందరికీ తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో హిందువులపై మైనారిటీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి। దానికి నిరసనగా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది। ఈ బంద్లో పాల్గొనేటువంటి వ్యాపారస్తులకు, విద్యాసంస్థలకు అందరికీ కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ నిరసన ఎందుకోసం అంటే, ఇక ముందు కూడా ఎక్కడ కూడా హిందువులపైన ప్రాబ్లమ్స్ రాకుండా యువత భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు। నేటి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కష్టపడి చదవాలన్నారు। విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు। నీటి పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। సందర్భంగా పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన 3 విద్యార్థులకు ఎంబీబీఎస్లో ఫ్రీ సీటు రావడం చాలా గొప్ప విషయమన్నారు। డేట్ సెట్లో రాష్ట్రం నుంచే ఫస్ట్ ర్యాంకు రావడం, ఇంజనీరింగ్లో 2 సీట్లు సాధించిన విద్యార్థులకు ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు। నేటి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కష్టపడి చదవాలన్నారు। భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందని, చదువు మీ ఆయుధం, చదివే మీ ఆస్తి, చదివే మీ అంతస్తు అన్నారు। చదివే జీవిత పాఠం నేర్పిస్తుంది। విద్యార్థులు చదువుపైనే శ్రద్ధ వహించాలని సూచించారు। చదువుకు కావాల్సిన వసతులు మేము కల్పించగలుగుతాం, కానీ చదువుకోవాల్సింది మీరే అన్నారు। అంతకుముందు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే పోచారం ఘనంగా సన్మానించారు। ख्यालात कैसा और करें। आइए तुबा భార్గవి సంతోషి విత్ పేరెంట్స్ మీరు కూడా బాగా కష్టపడాలి, పోటీ పరీక్షలో తట్టుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి। మీ భవిష్యత్తు అనేది మీ చదువుపైన ఆధారపడి ఉంది। ఇంకేరా మార్గం లేదు మీకు, ఓన్లీ చదువే। అదే మీ ఆయుధం, అదే మీ ఆస్తి, అదే మీ అంతస్తు। చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చెడిపోలేదు। చదువే మీకు జీవిత పాఠం నేర్పుతుంది, చదివే మీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుంది। సదాశివ నగర మండలం భూంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎంపీడీఓ సంతోష్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు।
పాఠశాలలో నెలకొన్న సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం భూంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంపీడీఓ సంతోష్ కుమార్ మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, భోజనంలో అవకతవకలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు రావడం లేదని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మధ్యాహ్న భోజనం డబ్బులు వచ్చే విధంగా చొరవ చూపుతారని హామీ ఇచ్చారు. అంటే 3 రోజులు పని చేసినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తారు మీ ఊరు మెనూ ఉంటుంది మంగళవారం ఏమే గుడ్డు లేదా ఇలా గుడ్లు మెనూ ఉంటది కదా. షేర్ లేదు, మాకు చెట్టు లేదు, భర్త లేదు. మేము అడిగి అప్పు తెచ్చి పెట్టమంటారు చెప్పు మీరు. 6 నెలలు మాకు పైసలు రాక, బిల్లులు రాక మేము ఏడుస్తాము. మాట్లాడతాడు సార్ కామారెడ్డి రిటర్న్ వచ్చి మాకు తెలిసి అడిగితే పైసలు పెట్టాలి సార్ అదే చెక్ చేసినాము. రూపాయలు వచ్చినాయి సార్ మాకు. చెప్తాం కానీ నువ్వు మొత్తం కోవిడ్ పెట్టకుండా 2 రోజుల నుంచి పెడతలేవంటే కొంచెం నీటి ఉంచుకోండి. చుట్టుపక్కల థమ్స్అప్ తాగి సీసాలు పడేసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాల గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప మహానాయకుడని కొనియాడారు. ఈ రోజు దేశం ఇంత అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ అన్నారు. ఈ రోజు దేశం ఇంత అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ కారణమన్నారు. 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి యువతకు ఎంతో మేలు చేశారని చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి దోహదపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కలిసి మహిళా కాంగ్రెస్ అందరూ కలిసి ఘనంగా ఈ యొక్క జయంతిని జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ రేపు జరగబోయే యూత్ కాంగ్రెస్ కానీ రేపు అభివృద్ధి బాటలో వేయడానికి మరి రాజీవ్ గాంధీ గారు ఏదైతే 18 ఏళ్లపై ఓటుకు కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలో కల్పించి ఆ రోజు మన ఇంటర్నెట్ కానీ అలాగే టెలికాం సంస్థలు కానీ అన్నిటికీ ఆయన రాజీవ్ గాంధీ గారు ప్రధాన ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళిన ఘనత రాజీవ్ గాంధీ గారికి ఉంది. ఆయన అడుగుజాడల్లో మరి యువతులు మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కలుస్తూ భవిష్యత్తు బాట వేయాలని ఈ సందర్భంగా బాన్సువాడ జామా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా కలకత్తా మహిళా డాక్టర్ను అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం నిరసిస్తూ బాన్స్వాడ జామా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో జామా మస్జిద్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాల నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ అంటే ఒక పవిత్రమైన వృత్తి అని, రోగులు దేవుడి తర్వాత నమ్మేది కేవలం డాక్టర్లనేనన్నారు. అలాంటి సేవకులపై జరుగుతున్న అత్యాచారాలు మానవాళికి మాయని మచ్చలన్నారు. ఈ కార్యక్రమంలో జామా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్, అజీం, ఆయాస్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక నిరసన ర్యాలీని క్యాండిల్ మార్చ్ పద్ధతిలో తీయడం జరిగింది. జామా మస్జిద్ నుంచి తాడ్కోల్ చౌరస్తా గుండా అంబేద్కర్ చౌరస్తా దాకా రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం దేశంలో జరుగుతున్న అఘాయిత్య కారణాలను, మహిళల పైన, డాక్టర్ల పైన జరుగుతున్న నేరాల పైన ఈ విషయాలన్నింటినీ ఖండిస్తూ ఈరోజు ఒక నిరసన ర్యాలీని తీయడం జరిగింది. దీన్ని బాన్స్వాడ యావత్తు ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ చర్యలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పుకుంటున్నారు. आज शहर बांसवाड़े में एक रैली जामा मस्जिद के तहत तंजीमुल मसाजिद बांसवाड़े के जेर इंतजाम निकाली गई है, जिसका मकसद ये है कि कलकत्ते के अंदर एक डॉक्टर का, ट्रेनिंग डॉक्टर का जो बलात्कार हुआ है, उस बलात्कार के खातियों को, उस बलात्कार करने वाले जालिमों को सख्त से सख्त सजा दी जाए और इसी तरह से तस्लीम जहां और एक लड़की का ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. బాన్సువాడ పట్టణంలో బీజేపీ నాయకులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఇండల లక్ష్మీనారాయణ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లపై ఒట్టు వేసి 40,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. కానీ 18,000 కోట్ల లోపు రుణమాఫీ చేసి రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 40% మందికి రుణమాఫీ చేసి మిగతా వారిని గాలికి వదలడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ విషయంలో తగాబడ్డ రైతులు పక్షాన నిలబడి ఊరూరా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి రుణమాఫీకి అర్హులైన రైతుల వేళ్లను సేకరించి కలెక్టర్ కార్యాలయం ప్రకటిస్తామని హెచ్చరించారు. మూడోసారి కలిపితే కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40,000 కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నోళ్ళు 17,890 పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి 140% మందికే రుణమాఫీ చేసి 60% మందిని గాలికి వదిలేసి రుణమాఫీ చేసినామని సంకల్ గుద్దుతున్నారు. రుణమాఫీ చేసినామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. అయ్యా రేవంత్ రెడ్డి, ఏడ పోతే ఆడ అమ్మవార్ల మీద ఒట్టేసినటువంటి నువ్వు ఎలక్షన్ల ముంగట ఒక మాట చెప్పి ఎలక్షన్ల తర్వాత మళ్ళా ఒట్లు తిని రైతులను గిట్లా ఇక్కట్ల పాలు చేసుడు ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది.
మేము రైతుల పక్షాన, దగాపడ్డ రైతుల పక్షాన నిలబడతాం. ఊరూరులో వాళ్ళందరి పేర్లు సేకరిస్తాం. మరి మీ సర్కారును నిలదీస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆవేదనతో ఉన్నటువంటి రైతన్నలతోని కలెక్టరేట్లు ముట్టడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. నువ్వు మోసం చేస్తే తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కాకపోవడంతో నిరసిస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకు చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి కాలం వృధా చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడం ఏమిటో గానీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వక్రీకరించడం, అధికారం ఉంది కదా అని నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాలు పాలించమని అధికారం ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇంతవరకు సంక్షేమ పథకాలు అందలేవని ఆరోపించారు. పిలువగానే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎలక్షన్ కంటే మరి అదే మాదిరిగా డిసెంబర్ 9 అయిపోయింది, ఆగస్టు 15 అయిపోతుంది. ఈ షరతులు లేకుండా రుణమాఫీ ఖచ్చితంగా కావాలి. ఈరోజు రేషన్ కార్డు లేకుండా ఇలా రుణమాఫీ చేయాలని సీఎం గారు కోరుతా ఉన్నాం. ఒకటే హెచ్చరిక కాంగ్రెస్ వాళ్లకు, ఈరోజు లోకల్ లీడర్లు రైతులకు అన్యాయం చేయకుండా మీరు మాట్లాడాలి. ఇలా సీఎం గారి అందరికి సీఎంఏ, ఇలా మీకే సీఎం కాదు, కాంగ్రెస్లకే సీఎం కాదు, అందరికి సీఎం. కాబట్టి మీరు కూడా లోకల్ లీడర్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు వాట్సాప్లా కానీ మీరు రైతులకు అండగా ఉండి రేపు రాబో ఎలక్షన్లలో మీ బుద్ధి చెప్తారు. ఎట్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు అట్లాంటి న్యూస్లు ఇవ్వకుండా రైతులకు అండదండ ఉండాలని చెప్పుకుంటున్నాము. మరి ఏ షరతు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు 200 మొక్కలు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జేఆర్ కాలనీ వాసులకు అధ్యక్షులు చింతలపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో శాంతి భద్రతా పరిరక్షణకై ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించడం కోసం చోరుల నివారణకు పలు సూచనలు చేశారు. ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సిఐ రామన్, ఎస్ఐ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మీరు షాపింగ్ మాల్ గిట్లా ఎక్కడైనా పోయిందనుకోండి, ఒక ఫోన్ నెంబర్ అడుగుతారు. ఆ ఫోన్ నెంబర్ కు మనం ఫోన్ పే చేయడమో అలాంటి దానికి మన అకౌంట్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు. వాళ్ళు కేవలం ఎందుకు అడుగుతారంటే వాళ్ళు కొత్త ఏదైనా స్టాక్ వచ్చినా ఏదైనా ఆఫర్స్ ఉన్నా మీకు మెసేజ్ పంపించడం కోసం అడుగుతారు వాళ్ళు. అంతవరకే. ఇప్పుడు రిలయన్స్ మార్ట్ ఉంది, లేకపోతే హీరో హోండా షోరూమ్ ఉన్నది, ఇంకెక్కడైనా ఐకియా షోరూమ్ ఉన్నది హైదరాబాద్ లో. మీరు పోయినప్పుడు మీ ఫోన్ నెంబర్ బిల్లులో అంటే మీ నెంబర్ కొట్టగానే మీరు పాత కస్టమరా ఫ్రెష్ కస్టమర్ అనేది అతని మీ హిస్టరీ అందులో ఉంటుంది. ఒకటి. రెండోది, వాళ్ళ ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ చేయడం కోసం, దాంతో పాటు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం హానెస్ట్ గా రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారు. అట్లాంటిది చేయొద్దు. ఒకవేళ ఇచ్చినప్పటికీ ఏ షాపింగ్ మాల్ పోయినా ఎవరి దగ్గరికి పోయినా మీరు ఏదైనా నెంబర్ ఇస్తే
మీ అకౌంట్కు ఆ నెంబర్కి లింక్ లేని నెంబర్ ఇచ్చేయండి, దాంతో మీకు నష్టం లేదు. దాంతో మీరు లింక్ క్లిక్ చేసినా దానికి అకౌంట్ నెంబర్ అటాచ్ ఉండదు కాబట్టి డబ్బులు పోవు. సో అట్లా సేఫ్టీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇచ్చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నోన్ నెంబర్ కు రెస్పాండ్ కావద్దు ఒకటి. రెండవది అన్నోన్ యాప్స్ అసలు ఇన్స్టాల్ చేయకూడదు. మీరు ఇంటర్నెట్ లో నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా దాన్ని ఓపెన్ చేయాలంటే అది అడుగుతుంది. ఫోటోలు నీ గ్యాలరీని వాళ్ళ కంట్రోల్ తీసుకోవడానికి యాలో అని అడుగుతుంటది. మీ లొకేషన్ ఎక్కడున్నావు, నీ లొకేషన్ ఏంటిది అనేది వాడికి చూడగలుగుతాడు. ఇప్పుడు నేను జూబ్లీస్ ఉన్నా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు చూసినా జూబ్లీస్ ఉన్నా అంటే ఏంటంటే ఉండేటోళ్ళు ఈ డైల్ 100 ని మిస్యూజ్ చేస్తున్నారు. తాగి వాళ్ళు ఒక డైల్ 100 కొట్టడం వల్ల మనకి ఎంగేజ్ ఎక్కువ వస్తుంది. అటువంటి వ్యక్తులను మేము గుర్తించి వాళ్ళని బయట కూడా చేస్తున్నాం. వాళ్ళ మీద అంటే డైల్ 100 ని నిజానికి అవసరం నిమిత్తం డైల్ 100 వాడితే చాలా సంతోషం. కానీ దాన్ని దుర్వినియోగం పరచడానికి కొంతమంది ఆకతాయిలు తాగి డైల్ 100 ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. నిజంగా జెన్యున్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఇన్ టైంలో రీచ్ కావాలంటే కొంత ప్రాబ్లం అవుతుంది. అందుకనే మీరు డైల్ 100 చేయండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా మీరు మీ ఇళ్లలో పెట్టుకోండి. ఈ 2 పనులు మీరు చేయగలిగితే మీ ఇంటి అమ్మటి మీ అందరం ఉన్నట్టే. మీ ఇంటి అమ్మటి మీ ఊళ్ళు ఉన్నారని ఎప్పుడు భావించద్దు. మాకు మ్యాక్సిమం టైం డైల్ 100 పెట్టుకుంటే కొడితే ఎంతసేపు వస్తాం మనం? 5 నుంచి 10 నిమిషాలలో మీ ఇంటి దగ్గరకు వస్తాం. మాకు లొకేషన్ కూడా వస్తుంది. మీరు ఏ ఇంటి నుంచి ఫోన్ చేస్తున్న లొకేషన్ కూడా వస్తుంది. కనుక దాన్ని వాడుకోండి దయచేసి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.